డెలివరీ అయిన వెంటనే 5-5-5 రూల్ ఏంటి? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. 5 days ఇన్ బెడ్, 5 days ఆన్ ద బెడ్, 5 days అరౌండ్ ద బెడ్. ఇది 15 days టోటల్. 5-5-5 రూల్ కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ 5 days కంప్లీట్గా బెడ్లోనే ఉండాలి, అటు ఇటు కదలకూడదు. కంప్లీట్ రెస్ట్ తీసుకోవటం వల్ల డెలివరీ టైంలో స్ట్రెస్కు గురైన బాడీ తొందరగా హీల్ అవుతుంది. సెకండ్ 5 days ఆన్ ద బెడ్ అని చెప్తాం. అంటే మీరు మంచం పైన లేవడము, కూర్చోవడము, అటు ఇటు తిరగడము, చిన్నగా నడవడము, మంచం చుట్టూ, ఈ పనులన్నీ నెక్స్ట్ 5 daysలో చేసుకోవచ్చు. నెక్స్ట్ 5 days మీరు చేసే యాక్టివిటీస్ కొంచెం కొంచెం పెంచి ఇంట్లో నడవడము, చిన్న చిన్న హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకోవటము, ఇటువంటివన్నీ చేయవచ్చు అనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఈ 5-5-5 రూల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మీ బాడీ ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి స్లోగా మీరు యాక్టివిటీ పెంచుకుంటూ పోతారనమాట. 5 days. మెయిన్గా రెస్ట్లో ఉండటం వల్ల బాడీ బాగా హీల్ అవుతుంది. ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసేసి బిడ్డకు తల్లికి ఆ బాండింగ్ అన్నది బాగా ఏర్పడుతుంది దగ్గరగా ఉండటం వల్ల. ఆ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఫస్ట్ అంటే కొద్ది రోజులు చాలా ఇంపార్టెంట్ అనమాట తల్లికి బిడ్డకు. అది ఆ 15 days రెస్ట్ తీసుకోవటం వల్ల తల్లికి బిడ్డకు బాండింగ్ అన్నది కూడా బాగా ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.